మెదక్ జిల్లా నార్సింగి మండలంలో అతి వేగంగా అతి జాగ్రత్తగా లారీని నడపడమే కాకుండా ప్రశ్నించిన ఒక వ్యక్తిని లారీతో ఢీకొట్టి పరారైన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు రామంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రాజాగౌడ్ తెలిపారు. నార్సింగి మండలం వల్లూరు శివారులో బుధవారం మధ్యాహ్నం నార్సింగి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఒక కారును అతి వేగంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నట్లు వచ్చిన రాజస్థాన్ కు చెందిన లారీ డ్రైవర్ కారుని ఢీకొట్టి పరారీ అవుతుండగా గల్వా సత్తిరెడ్డి అనే వ్యక్తి స్పందించి లారీని ప్రశ్నించేందుకు యత్నించగా ఒక్కసారిగా అతనిపైకి లారీ ఎక్కించి పరారయ్యారు. ఈ ఘటనలో సత్తిరెడ్డి అక్కడికక్కడ మృతి చెందగా మృతుడి బంధువులకు ఫిర్యాదు మేరకు నార్సింగి ఎస్ఐ సృజన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిర్లక్ష్యంగా లారీ నడపడమే కాకుండా ప్రశ్నించిన వ్యక్తి గల్వా సత్తిరెడ్డి అనే వ్యక్తిని ఢీకొట్టి హత్య చేసిన ఘటనలో లారీ ఆపి పరారైన డ్రైవర్ మోయిన్ క్లీనర్ హాసిన్లను లారీ వద్దకు రావడంతో పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వారి వద్ద నుంచి లారీని స్వాధీనపరుచుకున్నట్లు రామంపేట సీఐ వెంకట రాజాగౌడ్ తెలిపారు. 24 గంటల్లో కేసును ఛేదించిన రామంపేట సీఐ వెంకట రాజాగౌడ్ నార్సింగి ఎస్ఐ సృజనతో పాటు సిబ్బందిని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ అభినందించారు. నిన్నటి రోజున నాకు ఒక కంప్లైంట్ వచ్చింది. దాంట్లో కంప్లైంట్ పేరు వచ్చేసి గల్వా వెంకటరెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు అనగా వాళ్ళ బ్రదర్ సత్యరెడ్డి మరియు వాళ్ళ అక్క బావతో పాటు బిక్నూర్ మండలం తిప్పాపూర్లో వాళ్ళ బంధువుల ఫినరల్స్కి అటెండ్ అయ్యి తిరిగి హైదరాబాద్కి వెళ్తుండగా మార్గ మధ్యంలో వల్లూరు గ్రామ శివారులో నేషనల్ హైవే 44 పైన లారీ డ్రైవర్ ఈ నేరంలో నిందితుడైనటువంటి లారీ డ్రైవర్ వీళ్ళ కారుకు హిట్ ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ కార్కి డ్యామేజ్ కాగా వెంకటరెడ్డి గారు లారీని ఆపడానికి ప్రయత్నం చేసినారు. కానీ ఆపకుండా అట్లే వెళ్ళిపోతుంటే లారీని చేజ్ చేసి వల్లూరు గ్రామం దాటిన తర్వాత ఒక 300 మీటర్లు పోయిన తర్వాత లారీ ముందుకెళ్ళి కారును పెట్టి లారీని ఆపగా వాళ్ళ తమ్ముడు సత్తిరెడ్డి కారులోంచి దిగి లారీని డ్రైవర్ని దిగమని చెప్తుండగా లారీ డ్రైవర్ ఆపకుండా అతని పైనుంచి తీసుకెళ్తే చనిపోతాడని తెలిసి కూడా సత్యరెడ్డికి హిట్ ఇచ్చి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. దాంతో ఆ సంఘటనలో సత్యరెడ్డి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. దీని విషయంలో కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు లారీని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా లారీ డ్రైవర్ మరియు క్లీనర్ని కూడా అదుపులోకి తీసుకొని ఈరోజు రిమాండ్కు తరలించడం జరుగుతుంది. కేసులో భాగంగా లారీని కూడా సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది.